నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పడిన పాలకవర్గం అనంతరం జరిగిన బిల్లుల చెల్లింపులో అవకతవకలు జరిగాయని, ఈ విషయంలో అధికారులతో పాటు పాలకవర్గంలోని కొంతమంది చేతివాటం చూయించాలని వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేయటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో నూతన పాలకవర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కామారెడ్డి మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 5,92,91,364 ఖర్చు కాగా అందులో 75 బిల్లులు 13,14,566 రూపాయల చెల్లింపు విషయంలో, అంతేకాకుండా ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన 71,28,937 రూపాయలు ఖర్చుకా అందులో 5 బిల్లులకు గాను 59,86,353 రూపాయలు చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగినట్టుగా అనుమానం అందని వీటి విషయంలో సరియైన విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై, వాటి వెనుక ఉన్న ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని గౌరవ కలెక్టర్ గారిని కోరడం జరిగిందని, ఈ విషయంలో సరియైన స్పందన రాకపోతే విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి ఫిర్యాదు చేస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కామారెడ్డికి పురపాలక సంఘ కౌన్సిలర్లమైన భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లము మేము ఎప్పుడైతే ఎలక్ట్ అయ్యి ప్రమాణ స్వీకారం చేశామో అప్పటి నుండి ఈరోజు వరకు ఏవైతే మున్సిపల్ సంబంధించిన పేమెంట్స్ అవకతవకల పైన ఈరోజు కలెక్టర్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ 4 నెలల్లో సుమారు 3 కోట్ల వరకు పేమెంట్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎస్బీఐకి సంబంధించి 1,13,14,566 రూపాయలు, దానికి సంబంధించి ఎస్డీఆర్ఎఫ్కు సంబంధించి 59,60,60,000 సుమారు 60 లక్షల వరకు పేమెంట్స్. ఈ 2 పేమెంట్స్ పైన కూడా మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏవైతే ప్రజలకు పనిచేసే అవసరాల నిమిత్తం పేమెంట్స్ చేసే మేము పూర్తిగా దానికి సహకరిస్తాం. ఇట్లా అవకతవకల పేమెంట్స్ పైన ఏవైనా సస్పెక్టెడ్ ఉన్న పేమెంట్స్ కంపల్సరీ రాబోయే రోజుల్లో కూడా మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి త్వరలో ఇంకా కొన్ని రోజుల్లో దీనికి సంబంధించి అవకతవకల పైన విచారణ జరపాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మరియు విజిలెన్స్ గారికి కూడా మేము కంప్లైంట్ ఇస్తామని తెలియజేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై చేయడం జరిగింది. ముఖ్యంగా థాయ్ బజార్కు సంబంధించి అప్రూవల్ లేకున్నా కూడా వాళ్ళు థాయ్ బజార్ వసూలు చేస్తున్నారు. అవి పేమెంట్ మరి మున్సిపల్కి ఇస్తున్నారా, మరి పాలకవర్గానికి ఇస్తున్నారా, ఎవరికి ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అసలు అప్రూవల్ లేకుండా థాయ్ బజార్ వసూలు చేయొచ్చా? ప్రజలు మీరు గమనించాలి. ఇంకోటి ఏంటంటే, ఒకటి మున్సిపల్ శానిటేషన్ ఐటమ్స్ 16 లక్షల రూపాయలు సంబంధించిన ఫండ్ ఏదైతే ఉందో వితౌట్ టెండర్ పర్చేజ్ చేయడం జరిగింది. అసలు వితౌట్ టెండర్ పర్చేజ్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. ఇది హాకా వారి పేరు పెట్టి 16 లక్షల రూపాయలు వాళ్ళు పేమెంట్ చేయడం జరిగింది. దీన్ని కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అలాగే ఏవైతే ఈ మోటార్లు కానీ, ఆటోలు కానీ, చెత్త ఆటోలు కానీ, ఇవి మన మున్సిపల్లో వేసిన టెంట్లకు కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిగా వాళ్ళు ఈరోజు పేమెంట్ చేశారు. దీనిపైన పూర్తిగా మేము విచారణ చేపట్టాలని చెప్పేసి కలెక్టర్ గారికి మేము విన్నవించడం జరిగింది. ఇంకోటి, రాబోయే రోజుల్లో కూడా మేము ఇట్లా ప్రజలకు పనికి రాకుండా ఏవైనా దుర్వినియోగంకు సంబంధించిన అమౌంట్స్ కానీ పేమెంట్స్ కానీ చేసినట్టయితే మేము తప్పకుండా వ్యతిరేకిస్తామని ఈరోజు మేము హెచ్చరించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ పేమెంట్స్కు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు మరియు విజిలెన్స్కు కూడా కంప్లైంట్ చేస్తామని మేము పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణలో భాగంగా కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ, ఈకో ఫాన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో విదేశీ దురాక్రమణ కలుపు మొక్కల గుర్తింపు, అవగాహన, నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ శ్రీ ఉదయ్ భాస్కర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీ సంతోష్ కుమార్, పరిపాలన శ్రీ నవీన్ కుమార్, ఎంఎంటీఓ శ్రీ కృష్ణ, హోంగార్డ్స్ సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో పెరిగిన విదేశీ దురాక్రమణ కలుపు మొక్కలను అధికారులు, సిబ్బంది స్వయంగా గుర్తించి తొలగించారు. అనంతరం సిబ్బందిని 4 బృందాలుగా విభజించి
అత్యధికంగా కలుపు మొక్కలను నిర్మూలించిన బృందాలకు ఈకోఫాన్ సొసైటీ తరఫున బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జీవవైవిధ్యానికి ముప్పుగా మారిన వయ్యారి భామ, కత్తెర ఆకు, మహావీర, ముళ్ల అలం వంటి విదేశీ దురాక్రమణ మొక్కలను తొలగించారు. అలాగే పోలీసు సిబ్బందికి ఆయా మొక్కలను ప్రత్యక్షంగా గుర్తించే విధానం, వాటివల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఆర్డీఎస్పీ శ్రీ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. జీవవైవిధ్యం, వ్యవసాయం, అడవులు, పశువుల మేత భూములు, నీటి వనరులకు ముప్పుగా మారుతున్న విదేశీ దురాక్రమణ మొక్కలను సకాలంలో గుర్తించి నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈకోఫాన్ సొసైటీ వ్యవస్థాపకులు శ్రీ మెట్టు సాయి సంపత్ మాట్లాడుతూ, విదేశీ దురాక్రమణ మొక్కలు స్థానిక వృక్షజాలాన్ని నాశనం చేయడంతో పాటు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని తెలిపారు. వాటిని ప్రారంభ దశలోనే గుర్తించి నిర్మూలించడం ద్వారా తెలంగాణ సహజ సంపదను, స్థానిక జీవవైవిధ్యాన్ని సమర్థవంతంగా సంరక్షించవచ్చని వివరించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది దురాక్రమణ విదేశీ కలుపు మొక్కలకు థమ్స్ డౌన్ అనే సందేశంతో ప్రతీకాత్మకంగా నిరసన తెలియజేస్తూ, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఈకోఫాన్ సొసైటీ ప్రతినిధులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో విదేశీ దురాక్రమణ కలుపు మొక్కల నిర్మూలనలో ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమన్వయంతో ముందుకు రావాలని పిలుపునిస్తూ కార్యక్రమం ముగిసింది. కామారెడ్డి పట్టణంలోని ట్రాఫిక్ అవుట్పోస్ట్ భవనానికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి, ప్రజలకు మరింత అనుకూలంగా నవీకరించిన ట్రాఫిక్ అవుట్పోస్ట్ను జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు ఈరోజు ప్రారంభించారు. పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న వాహన రద్దీ, ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ అవుట్పోస్ట్ను మరింత మెరుగుపరిచారు. ఈ సందర్భంగా కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ట్రాఫిక్ ఎస్ఐ శ్రీ చంద్రశేఖర్ గౌడ్ గారిని జిల్లా ఎస్పీ గారు స్వయంగా ఆయన విధి నిర్వహణ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. ట్రాఫిక్ నిర్వహణలో క్రమశిక్షణ, ప్రజలతో మర్యాదపూర్వక వ్యవహారం, వేగవంతమైన స్పందనతో విధులు నిర్వహించాలని సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలో పెరుగుతున్న వాహన రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ట్రాఫిక్ అవుట్పోస్ట్కు అవసరమైన పోలీసు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. రహదారులపై ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజలకు సురక్షితమైన ప్రయాణ వాతావరణం కల్పించడం పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు చట్టాలను అమలు చేయడమే కాకుండా ప్రజలకు సేవలందించే బాధ్యతను కూడా నిర్వర్తించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య కేంద్రాలు మరియు ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలకు రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుందని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా ప్రయాణించడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్ను ఉల్లంఘించడం వంటి చర్యలు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు గుర్తులు, పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ట్రాఫిక్ క్రమశిక్షణతోనే ప్రమాదాలను తగ్గించి సురక్షిత సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాదు, మీ కుటుంబం కోసం, మీ ప్రాణాల కోసం తీసుకునే ఉత్తమ నిర్ణయం. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలి అని జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ శ్రీ మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్హెచ్ఓ శ్రీ నరహరి, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీ చంద్రశేఖర్ గౌడ్, కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సీలు, ట్రాఫిక్ పోలీసు అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వాన్ గారు ఈరోజు ఫీల్డ్ విజిట్లో భాగంగా జిల్లా రవాణా ఆర్టీఏ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయ అధికారులను, సిబ్బందిని ఉద్దేశించి తగిన సూచనలు మరియు సలహాలు ఇచ్చారు. కార్యాలయం అంతటా పరిశీలించి ఆవరణలో మొక్కని నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు డిటిఓ శ్రీ సంతోష్ కుమార్ గారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ గారు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్, ఏవో నజీర్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ
రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,43,500 వెండి 2,220 రూపాయలు. ఇంతటితో వార్తలు సమాప్తం. మళ్ళీ మరుసటి వార్తలో కలుసుకుందాం.